నాయనో ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? రానివ్వండి, ఎప్పటికైనా ఇంట్లోకి రావాల్సిన ఆవిడే కదా. కరెక్టే గానీ ఆ బండ చూసిందంటే బండకేసి బట్టలు ఉతికినాడు బాగుతుంది. అంటే కొడుతుందా? రిస్క్ తీసుకోండి. ఆ కొట్టిన కోపంలో విడాకులు ఇచ్చారనుకోండి, హ్యాపీగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. అది నిజమే రోయ్, మంచి ఐడియా ఇచ్చావు. వచ్చే నెల నుంచి నీ జీతం ఓ 10 రూపాయలు పెంచుతా. అబ్బా ఒక్కసారిగా అంత పెంచేస్తారా? ట్యాక్స్లు అయి పడిపోతాయేమోనండి బాబు. నోర్మై కమాన్ డార్లింగ్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. దేనికి? నిన్నంతా చూడలేదు కదా. నీతో కొంచెం మాట్లాడాలి. లోపల కూర్చొని మాట్లాడుకున్నారా? మీ ఆవిడ లేదా? ఉంటే నాకు భయం ఏంటి? రా కూర్చో. ఏమే నిన్నే. ఏంట్రా అరుపులు? నా కాబోయే శ్రీమతి నీకు సవతి వచ్చింది. హారతి తీసుకురమ్మంటావా? వద్దు, బ్రూ కాఫీ తీసుకురా. ఇంకేం డార్లింగ్? వైఫ్ ని పక్కన పెట్టుకుని ఏంటిది? అది వైఫ్ కాదు, నా జీవితాన్ని కోసేసిన నైఫ్. దానికి నాకు ఏ అక్రమ సంబంధం లేదు. ఇక నుంచి నా సక్రమ సంబంధం నీతోనే. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. ఇక్కడ పెళ్లి కాకుండా? నాకు పెళ్ళైందిగా. నీతో నాకు కాలేదుగా. కాకుండా కలిసుంటే సెటప్ అనుకుంటారు. రేయ్ పబ్లిక్ టాక్ చెప్పామండి. ఎలాగో నేను పెళ్లి చేసుకుపోయేవాడిని. ఈ లోపల ఎవరినైనా వేస్ట్ చేయడం ఎందుకు? అయ్యో ఏంటిది? తను చూస్తుంది. చూస్తే చూడండి. ఎంతైనా నేను కట్టుకున్నది కదా, ఫీల్ అవుతుందేమో. దాని బొంద. ఏమే బొండం, ఫీల్ అవుతున్నావా? తప్పు చేసే వాళ్ళకి లేని ఫీలింగ్ నాకెందుకు? అదిగో చూసావా, దానికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఏ వాట్ ఇస్ దిస్? ఇలా చేస్తే దానికి ఉక్రోష్ వచ్చి త్వరగా విడాకులు ఇచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చేసుకో, జాలీగా కాల్ జాడదాం. తీరా మోసి తీరిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? ఏముందండి, ఏదైనా మంచి సందు చూసుకుని బిజినెస్ చేసుకోవడమే. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? 10 మందిలో పెళ్లి చేసుకున్న భార్యనే వదిలేయడానికి రెడీ అయ్యావు. రేపు నన్ను వదిలేవని గ్యారెంటీ ఏంటి? నీకెలా అన్యాయం చేస్తాను? అయితే ఈ ఇల్లు నా పేరున రాయ్. దేనికి? సేఫ్టీ కోసం. మోస్తీరాక రేపు నువ్వు నన్ను పొమ్మన్నా నాకు ఆధారం ఉంటుంది కదా. అయితే రాసేస్తా. చెప్పు తీసుకుని కొడతారు. ఎవరు? మా నాన్న. ఈ ఇల్లు ఆయన పేరున ఉంది, మీ పేరున లేదు. నిజమా? నిజమే అనుకుంటా. అయితే 1 కోటి రూపాయలు నా పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. 1 కోటి రూపాయలా? అంత డబ్బు లేదా? పోనీ ఎంతుంది? ఇదిగో ఇంట్లో క్యాష్ ఎంత ఉంది? మనం తెచ్చిన జీతంలో ఖర్చులు పోను 220 ఉన్నాయి. జీతం డబ్బులు కాదు, మీ బాబు ఇచ్చలేడుగా. అది నా జాకెట్ మనకి ఇచ్చింది, మీ పాకెట్ మనకి ఇచ్చింది కాదు. సర్లే, 220 ఉన్నాయంట. పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయించిన 7.5 ఏళ్ళకి డబుల్ అవుతుంది. ఈ చిల్లర తప్ప నీకింకే ఆస్తి లేదా? ఎందుకు లేదండి, 1973 మోడల్ హీరో సైకిల్ ఉంది ఆయన దగ్గర. పాత సామాన్ కేజీ లెక్కనమినా కూడా కనీసం 200-300 రూపాయలు వచ్చేస్తాయి. ఏమంటావా? నువ్వు నోర్మోయ్. ఎస్ఐ ఉద్యోగం ఉందిగా. జీతం ఎంత? అన్ని పోను 10,000 వస్తాయి. నా జీతం ఎంతో తెలుసా? 25,000. అయితే ఇంకే ఇద్దరు జీతంతో హ్యాపీగా బతికేయచ్చు. షట్ అప్. 5 స్టార్ హోటల్, బెంచ్ కార్, జూబ్లీస్ లో బంగ్లా అంటే నువ్వేదో పెద్ద కోటీశ్వరుడు అనుకొని వెంట పడ్డాను. అంటే నువ్వు నన్ను చూసి ప్రేమించలేదా? నీ అందాన్ని చూసి ప్రేమించడానికి నువ్వేమైనా ఆమీర్ ఖాన్ వా, షారుఖ్ ఖాన్ వా? కనీసం కాదర్ ఖాన్ కూడా కాదండి. ఇది మోసం, అన్యాయం. ఏంటి కాదర్ ఖాన్ కాపాడవా? ఇది దారుణం. ఏంటి దారుణం? అందమైన అమ్మాయి కావాలని నువ్వెలా ఆశపడ్డావు, కోటీశ్వరుడైన అబ్బాయి కావాలని నేను అలాగే ఆశపడ్డాను. ఇందులో మోసమే ఉంది? ఏమీ లేదండి. నీ పర్సనాలిటీ గ్యారంటీగా ఇంతకన్నా అందగాడు కోటీశ్వరుడు దొరుకుతాడు, నాది గ్యారంటీ. నీకంటే ఆ రోహితే వేరెట్లు బెటర్. రోహిత్ ఎవరు? నీకన్నా ముందు ప్రేమించిన వాడు. అంటే నువ్వు సెకండ్ హ్యాండ్ వా? నువ్వేమైనా ఫస్ట్ హ్యాండ్ వా? తన నా కోసం యాక్సెంట్ కార్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిస్తా అన్నాడు. పైగా నీలా రెండో పెళ్ళోడు కూడా కాదు, ఫ్రెష్ క్యాండిడేట్. పెళ్ళంటే అయింది కానీ నేను కూడా ఆల్మోస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్. అంత మాట అనుకో, నేను నిజంగా నిన్ను ఇష్టపడ్డాను. నేను మాత్రం నీ వెనకేదో ఆస్తుందనే ఇష్టపడ్డాను. నువ్వు అలా అంటే నేను చచ్చిపోతాను. చచ్చిపో, నాకేంటి. హాయ్ రోహిత్, ఎక్కడున్నావు? నేను వస్తున్నాను. బాధపడకండి, ఈ రంభ పోతే ఏ శ్రేయో భూమికో దొరుకుతుంది మీకు. మహిళ అనురాగశీలవమ్మా, త్యాగశీలవమ్మా మహిళ అనురాగశీల. ఏంటండి ఇది? 10th క్లాస్ పైన కుర్రోడికి మార్చిపోతే సెప్టెంబర్ వద్దని చెప్పినట్టు ఆ రంభ పోతే శ్రేయో భూమికి వద్దని ఓదార్తారటి. ఆయన చూస్తే జాలేస్తున్నారా నాకు? అంటే ఆయన చేసిన కరెక్ట్ సపోర్ట్ చేసేసి ఈ ఇల్లు డబ్బు అంతా రంభకి రాసిచ్చేసి వాళ్ళిద్దరిని కలిపేసి మీరు మాత్రం త్యాగమూర్తిలాగా అలా సిల్లెట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారా? చెప్తా. ఎందుకు సార్ అంత ఫీల్ అయిపోతారు? సానే మిర్జా టెన్నిస్ ని మొద్దుసీని సూర్యబాబుని ప్రేమించినంత గాఢంగా ప్రేమించండి రా ఆ రంభని. వదిలేండి సార్, అది పక్కా కమర్షియల్ టైపు. మీరు ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తే ఉన్న ఉద్యోగం పోద్ది. సర్లే, టైం అయింది, ట్రాఫిక్ ఆపు. స్టాప్ స్టాప్ స్టాప్, ఆగండి. కూడా ఆగిపోండి. ఎందుకు సార్ ట్రాఫిక్ ఆపుతున్నారు? సీఎం గారు ఈ రూట్ లో వెళ్తున్నారు, కాసేపు వెయిట్ చేయి.
హలో. లంచ్కి వచ్చేటప్పుడు పుల్లారెడ్డి షాప్ నుంచి 1 కేజీ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకురా. ఏ ఇప్పుడున్న సైజ్ చాలేదా? నా కోసం కాదురా, మీ తమ్ముడి గారి కోసం. నాకు తమ్ముడు ఎవరున్నారు? నాగార్జున గారు. అక్కినే నాగార్జున నాకు తమ్ముడు ఏంటి? ఈయన అక్కినేని నాగార్జున కాదు, మిక్కిలినేని నాగార్జున. ఆయన ఎవరు? నన్ను చూసుకోవడానికి వస్తున్న పెళ్లి కొడుకు. నేను ఎవరిని అరేంజ్ చేయలేదే. వధువు కావాలను అని పేపర్లో ప్రకటన చూసి నేనే కాంటాక్ట్ చేశా. ఎక్కడండి సీఎం గారు? ఏ నీకేమైనా పని ఉందా? అది కాదండి, ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళి హాయిగా నిద్రపోయేవాళ్ళం. నిద్రపోవడానికి ఆఫీస్కి ఎందుకు? ఇంటి దగ్గర నిద్రొచ్చుగా. జీతం మీరు ఇస్తారా? నిద్రపోయినందుకా? అదిగో సీఎం గారు. ఇక్కడ సార్ సైరన్ కూత కూడా వినిపించడం లేదు. నీ అబ్బా కింద కాదు పైన. ఏంటండి దారుణం? ఎక్కడో 10 కిలోమీటర్ల పైన ఆకాశంలో వెళ్తున్న సీఎం కోసం కింద ట్రాఫిక్ ఆపేస్తారా? ఏరా నీకు హెల్మెట్ ఏదిరా? సీట్ బెల్ట్ ఏదిరా? నువ్వేంట్రా చేతిలో సెల్లట్టుకున్నావు? రూల్స్ మాట్లాడొద్దు బాబు, మేము మాట్లాడాల్సి వస్తుంది. అలాగే సార్. వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? మనం సాల్యూట్ చేయడం హెలికాప్టర్లో సీఎం గారు చూసారో లేదనా? కాదురా, మరి నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? స్వీట్స్ పట్టరమ్మన్నాగా. స్వీటు లేదు, హాటు లేదు. పెళ్లి కొడుకేడి? వీడెవడు గుర్రం చకిలిచ్చినట్టు ఎంత చండాలంగా నవ్వాడు? నాగార్జున గారంటే ఈయనే. వీడు నాగార్జున? అవునన్నయ్య. నేను నీకన్నయ్యనేట్రా? సౌందర్యకు నువ్వు మొదటి మొగుడు కాబట్టి వరుస ప్రకారం నాకు అన్నయ్య అవుతావు అన్నయ్య నువ్వు. ఇంకా నయ్యం అక్కిలేని పేరు పెట్టుకుని డాడీ అనలేదు. అయినా నీకు ఆ పేరు పెట్టింది ఎవడరా? ఈ విషయం కనుక నాగార్జున ఫ్యాన్స్ తెలిస్తే సెంటర్ లో నిలబెట్టి సైకిల్ చైన్తో బాగుతారు. హలో, నే పుట్టిన 20 ఏళ్లకు నాగార్జున పుట్టి నా పేరు కాపీ కొట్టాడు. నీకు నాగార్జున అని పిలవడం ఇష్టం లేకపోతే నాగ్ అని పిలుచుకో. బాగుంది. నువ్వు ఆగు, నేను ఎలా పిలవాలో తర్వాత డిసైడ్ చేద్దాం. నీకు ఇంకా పెళ్ళెంత కాలేదు? నాకు పెళ్లి కాలేదని నీకెవడు చెప్పాడు? అయితే మళ్ళీ పెళ్ళేంటి? పెళ్లి అయితే పెళ్ళం చచ్చిపోకూడదా? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? అంటే నీకు ఇది రెండో పెళ్ళా? నా మూడో పెళ్లి. మొదటిది చచ్చిపోయింది, రెండోదేమైంది? పోయింది. పోయిందంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. చచ్చిపోయిందా, పుట్టింటికి పోయిందా, లేచిపోయిందా? లాస్ట్ అది కన్ఫర్మ్ చేసుకో. నా స్కూటర్ డ్రైవర్ తో లేచిపోయింది. మరి ఏం చేసావు? ఏం చేస్తాం? ప్రపంచంలో వాడు ఒక్కడే డ్రైవరా? ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నాం. ఇంత దరిద్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడిని ఎలా పెళ్లి చేసుకుంటావే? క్లోజ్ గా మొహం చూసావా? ముఖ్యంలో మిగిలిపోయి మాడిపోయిన పొక్కటి ఇలా ఉన్నాడు. ఓసారి మొహం చూసి మోసపోయా, అందుకే ఈసారి మొహం చూడకుండా మనసు చూసి పెళ్లాడుతున్నా. బాగా చెప్పావు సావు. సవ్వేంట్రా? ఇక్కడి నుంచి సౌందర్యని అలాగే పిలవాలనుకుంటున్నాను అన్నాయ్. అన్నయ్య కన్నయ్య అంటే చంపుతా. పండిపోయిన షుగర్ పేషెంట్లా, ఎండిపోయిన అరటిపండు తొక్కలా ఉన్న ముసలి నక్కవి. హలో, అయ్యే కితకితలంటేని నేను ముసలి నక్కనేంటి? నాకేమన్నా 100-150 సంవత్సరాలు ఉన్నాయనుకున్నావా? తిప్పి తిప్పి కొడితే 62 ఏళ్ళు నిండలేదు. పాలకు పెరుగు తోడులాగా, విస్కీకి సోడా తోడులాగా మగాడికి కూడా ఒక ఆడతోడు ఉండాలి. దాని దుంపదగా పగలంతా బాగానే ఉంటుంది. రాత్రి అయ్యేసరికి పక్కలో మరో ప్రాణం లేకపోతే ప్రాణం గిలగల్లాడిపోతుంది. పైగా 2 పెళ్లాలతో సంసారం చేసి కూడా ఇంతవరకు తండ్రిని అనిపించుకోలేకపోయాను. ఈసారైనా ఏంటి నీకు ఆంబిషన్ కూడా డేట్సిందా? అవును బ్రదర్, తండ్రి అనిపించుకోకపోతే నా దృష్టిలో మొగుడు మొగాడే కాదు. నీ దయవల్ల నే ఫాదర్ అయితే పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. నీలాంటి తాతకి పిల్లలు పుడితే పెట్టుకోవాల్సింది పక్కింటోడి పేరు. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఏంటమ్మడు ఏమైందిరా? నువ్వేంట్రా తాలికట్టి మొగుడులాగా? పక్క డాక్టర్ని పిలవనా? ఏం అక్కర్లేదు, మన ఊటిలో కకృతి పడ్డారుగా, దాని ఎఫెక్ట్. అంటే నెల తప్పాను. ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా? యాహూ, కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఇదిగో బొక్కే. రేయ్, తండ్రిని కాబోతున్నది నేను. ఈలోగా మా మ్యారేజ్ అయిపోతుంది కదా, కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ మీద హక్కు నాకే ఉంటుంది. కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. రేయ్, నువ్వెక్కడ దాపరించారన్న పాలెట మగసౌతు గాడివి. అది నీ పక్కన నడిస్తే మనవరాలు అత్తగారింటూ దిగబడతాను తీసుకెళ్తాను అనుకుంటారు, కానీ పెళ్ళం అనుకోరు. అనుకోని నాకు కావాల్సింది పబ్లిసిటీ కాదు, పార్ట్నర్. నా పిల్లని చస్తే నేను మొగుడిని కానే ఉన్నావు. ఆ మాట అనే హక్కు నీకు లేదన్నాయి. మేమిద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. పైగా మేజర్లం. 6 అయినా ఈ కత్తి 100 సౌ డార్లింగ్ నే పెళ్లి చేసుకోవడం ఖాయం. ఏంటి మాటి మాటికి దగ్గుతున్నావు? దగ్గొస్తే తుమ్ముతారా? ఏదో టీబీ వల్ల దగ్గుతున్నాను కానీ లేకపోతే నేనెందుకు దగ్గుతాను? టీవీనా? సిగరెట్లు పాన్ పరాగ వల్ల వచ్చింది కానీ భయభర్త నాకు డిసీజ్ ఏం లేదు తెలుసా? పాన్ పరాగు సిగరెట్ కూడా తాగుతావా? ఏదో మందు కొట్టినప్పుడు తాగుతాను తప్ప పెద్ద హ్యాబిట్ ఏం కాదు నాకు ఇది. వద్దు, ఇంకేం చెప్పొద్దు. విన్నావా? పోయి వీణ్ణలా చేసుకుంటావే? ఏ గుళ్ళోనో కళ్యాణ మండపంలోనో చేసుకుంటాను. రిజిస్టర్ ఆఫీస్ అయినా నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నోర్మై. ఈ ముసలోడిని రోగిష్టం చేసుకుని సుఖపడలేవు. వయసులో ఉండి ఆరోగ్యంతో ఉన్న మిమ్మల్ని చేసుకుని సుఖపడ్డానా? ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు? మా ఆవిడ సత్య అనసూయలాగా ఒక రోగిష్టం చేసుకుంటానికి రెడీ అయిపోతుంది. వాడు బాగా ముసలోడు, ఎక్స్పైరీ డేట్ ని కళ్ళల్లో పెట్టి తిరుగుతున్నాడు. ఎవడే మొగుడు వదిలేసిన ఆడదానికి అలాంటి కాకపోతే మహేష్ బాబు ప్రభాసులు వచ్చేస్తారేటండి? రేయ్, తనకి అన్యాయం జరగకూడదురా. ఇప్పుడు ఫ్రెష్ గా జరిగేదే ఉందండి, మిమ్మల్ని చేసుకున్నప్పుడే జరిగిపోయిందిగా. సౌందర్య చాలా మంచిదిరా. ఒక లావు విషయంలో తప్ప
భార్యకు ఉండాల్సిన మంచి లక్షణాలు అన్నీ తనలో ఉన్నాయి. తను బాగుండాలి, జీవితాంతం సుఖంగా ఉండాలి. మీకు మెసేజ్ ఇస్తున్నాను అనుకోకపోతే నావి 2 మాటలు సార్. మీరు నా పై ఆఫీసర్ కాబట్టి మీ దగ్గర మార్కులు కొట్టేయాలని ఇన్నాళ్ళు ఎదవైడియాలు ఇచ్చాను, కానీ మీరు ఆవిడని వదిలేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు సార్. మీలో ఆవిడ పట్ల ప్రేమ ఉంది, ఆవిడ జీవితం బాగుండాలనే కోరుకుంది. కాబట్టి విడాకు లేకుండా ఆవిడతోనే ఉండండి సార్. అందమైన భార్యలు చాలామంది దొరుకుతారు, కానీ అర్థం చేసుకునే భార్యలు కొందరికే దొరుకుతారు. మీరు ఆ విషయంలో చాలా అదృష్టవంతులు సార్. అన్నగారు సార్ ఎదురొచ్చారు, శకునం బాగుంది, తొందరగా రండి. వస్తున్నా. ఏమండి కాస్త ఇల్లు చూసుకోండి, నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. ఊరెళ్తున్నావా? హాస్పిటల్కి వెళ్తున్నాను. దేనికి? అబోషన్ చేయించుకోవడానికి. ఓహో, అబోషనా? వద్దు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? తాళి కట్టిన మొగుడిని. ఏనాడైతే మీరు నాకు విడాకులు ఇస్తానన్నారో ఆ రోజు ఆ రిలేషన్ కట్ అయిపోయింది. నేను ఇప్పుడు నీ పాత మొగుడిని కాదు, కొత్త మొగుడిని. కొత్త మొగుడు మీరు కాదు, నాగార్జున గారు. ఆ పేరు చూసి పడిపోకు. నాగార్జున గారి పేరు చెడగొడతాను కాడు ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ యదం తలుచుకుంటేనే కడుపు మండిపోతుంది. పరాయి మగాడు పేరు తలుచుకుంటే మీ కడుపు మండిపోతే, పరాయి ఆడదని వెంటేసుకుని వాటేసుకుని నా ముందే ముద్దులేడుతుంటే నాకేదో రగిలిపోయి ఉండాలి. నేను కూడా అలా బరి తెగించి మరో మొగాడితో తిరుగుంటే గుండె పగిలి చచ్చేవారు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. సారీ, ఇప్పుడు మిమ్మల్ని క్షమించి నేను తప్పు చేయలేను. అలాగనకే ఆడదంటేనే క్షమించేది, భరించేది. తెగించేది కూడా. నోర్మై, నన్ను నమ్ము, నేను నిజంగా మారాను. నేను కూడా మారాను. మనసు అనేది మీకే కాదు నాకు ఉంది. నాకంటే భారీగానే ఉంటుందనుకో. ఆ పెద్ద మనసుతోటే నన్ను మన్నించు. ఎలా మన్నించును? మానం, అభిమానం, సిగ్గు, రోషం నాకు ఉన్నాయి. నాకు నిజంగా విడాకులు కావాలి. విడాకులు వద్దు, వ్యాపాకులు వద్దు, నా మాట విను. పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఎప్పుడు ఒకరే చెప్పడం మరొకరు వినమంటే ఆ సంసారం అనిపించుకోదు. చచ్చిన చేపని ఇంకా చంపకు. చేప రొయ్యే కాదు, పాము అనాలి. తెలుసు, రొటీన్ గా అందరూ అంటారని వెరైటీగా చేప అన్నాను. అవును, మీ మగాళ్ళకి ఎప్పుడు వెరైటీ కావాలి, అందం కావాలి, ఆస్తి కావాలి. ఏ కోరికలు మగాళ్ళేకనా ఆడవాళ్ళకు ఉండవా? ఎందుకుండవు? కోరికలు ఇద్దరికి ఉంటాయి కాబట్టి శోభనం అది జరిపిస్తారు. డైవర్ట్ చేయకండి. మీరు కోరుకునే ఆడది కూడా వెరైటీలు కోరుకుంటే 90% మగాళ్ళకి అసలు పెళ్లిలే కావు. పడక గదిలో ఒక్క రాత్రి ఇదేనా నీ సత్తా, ఇదేనా నీ మొగతనమని ఒక్క మాట అంటే ఆ మగ జీవితాంతం ఎదుగుతాడు. అంతేసి భారీ డైలాగులు అనకే, హట్ అవుతాను. నేను బాగా సెన్సిటివ్. ఇప్పుడైనా ఆ రమ్మ చీకొట్టింది కాబట్టి నేను కావాలంటున్నారు. అది ఆస్తి కాకుండా మిమ్మల్ని కోరుకుంటుంటే నన్ను వదిలిపెట్టి దాంతో వెళ్ళిపోయేవారుగా. మా నానిచ్చిన డబ్బు నచ్చింది, మా నానిచ్చిన కారు నచ్చింది, మా నానిచ్చిన ఇల్లు నచ్చింది, కానీ ఆయన కన్నా నేను మాత్రం నచ్చలేదు. లావుగా ఉండేనా నా తప్ప? తప్పైపోయింది, క్షమించమన్నానుగా. ఎలా క్షమిస్తారండి? ఎస్పీ గారు పార్టీ అడిగితే అద్దె పిల్లని తీసుకెళ్లారు. 10 మందికి భారీగా పరిచయం చేయలేని మీతో కలిసి 10 కాలాల పాటు కాపురం ఎలా చేయగలరు? అదే కదా ప్రాబ్లం. రా చెప్తాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, మనో గారు, చిత్ర గారు, చక్రి గారు, సునీత గారు, మనీష్ శర్మ గారు, జానకి గారు, కోటి గారు, కౌశల్య గారు, పట్నాయక్ గారు, అంతా బయటికి రండి. ఏంటే అర్ధరాత్రి అరుపులు? తాగొచ్చావా? లేదు సార్, మీ అందరికీ పచ్చి నిజం చెప్పాలి. ఈవిడెవరో తెలుసా? మా ఆవిడ, నా శ్రీమతి, నా భార్య, నా పెళ్ళం, నా ధర్మపత్ని, నా అర్ధాంగి, నా జీవిత భాగస్వామి, మా వైఫ్, మేరే పత్ని, ఏం పొండాటి. అర్థమైందిలే, అన్ని భాషలు అన్ని రకాలుగా చెప్పనక్కర్లా. పెద్ద బడాయి కాకపోతే ఏ నీ ఒక్కడికే ఉన్నారా? మాకు ఉన్నారు బాబు పెళ్ళాలు. చెప్తారు. చెప్పవా? నేను కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నేనేదో ఫ్లోలో అన్నారే బాబు, నాకున్నది నువ్వు ఒక్కదానివే. నా పెళ్ళం లావుగా, పండగ, బొండలా ఉంటుందని, మీకు చూపెడితే నవ్వుతారని, హేళన చేస్తారని ఇంతవరకు మీ ఎవరికి చూపించలేదు, పరిచయం చేయలేదు. ఎందుకు నవ్వుతారు సార్? నన్ను చూడండి, నేను ఎంత లావుగా ఉన్నాను, మావిడ చూడండి ఎంత సన్నంగా ఉందో. అయినా మేమిద్దరు హ్యాపీగా ఉండట్లేదా? సంసారం చేసుకోవట్లేదా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఆప్యాయత, అన్యోన్యతే కానీ లావు సన్నం కాదండి. నన్ను చూడు, నల్లగా పొట్టిగా ఎంత చండాలంగా ఉంటానో నాకు తెలుసు. మా ఆవిడ చూడు, ఎర్రగా ఎత్తుగా ఎంత అందంగా ఉందో. అయినా ఏ ప్రాబ్లం లేకుండా శుభ్రంగా ఉండడం లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది దంపతులు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చెప్పడానికే తప్ప ఎంత అందంగా ఉన్నారో చెప్పడానికి మాత్రం కాదు. బాగా చెప్పారు. హిందూ వివాహ వ్యవస్థకి ప్రపంచమంతా పాదాభివందనం చేస్తున్నదంటే ఆ గొప్పతనం మ్యారేజ్ బ్యూరోలదున్ను తాళి కట్టించే పంతున్నది కాదయ్యా. లోపాలు సర్దుకుని ఆనందంగా కాపురం చేసే భార్యాభర్తలు. నిజమే సార్, మనిషికి కావాల్సింది ప్రేమించే మనసే గాని రోజు మారిపోయే శరీరం కాదు. ఆ విషయం కాస్త లేటుగా తెలుసుకున్నాను. ఇక నుంచైనా ఆ అమ్మాయిని బాధ పెట్టకుండా బాగా చూసుకో. శబాష్, వచ్చే నెలలో కూడా నువ్వే నా మొగుడివి. వచ్చే నెలలో కాదే, వచ్చే జన్మలో అనాలి. అప్పుడు కూడా నువ్వేనా? ఇదే నీతోటి. వస్తాను రాజబాబు. అలాగే సార్. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్ నాగ్. నీ అబ్బరే, ఇప్పుడే నాన్న కష్టాలు పడి నా పిల్లల్ని లైన్ లో పెట్టుకున్నాను. నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేసావంటే ముఖేష్ ఋషిని తీసుకొచ్చి చంపించేస్తాను. ఏంటి మా తాతని చంపించేస్తారా? అవునరా మనవడా, నీ తెంగర వేషాలు తెక్క పనులు తెలిసి నీ కళ్ళు తెరిపించడానికి నా మనవరాలు రాసిన స్క్రిప్ట్ లో చిన్న సీన్ యాక్ట్ చేశా. అంటే
నువ్వు నిజంగా నాకు విడాకులు ఇవ్వాలనుకోలేదా? మీలాంటి మంచి భర్తను నేను ఎందుకు వదులుకుంటానండి? మీరు రంభ కావాలని ఎంత ఆశపడ్డారు, నాకు మీరు కావాలని అంతే ఆశపడ్డాను. నువ్వెంత మంచిదని సౌందర్య. అమ్మాయి గారి మంచితనం మీ క్వార్టరే తెలుసు సార్. మీరు ఎన్ని ఎదవేశాలు వేసినా నా మొగుడు మంచోడు మంచోడు అని చెప్పుకు తిరిగిందే తప్ప కనీసం కన్నవాళ్ళకు కూడా మీ గురించి చెడ్డగా ఒక్క మాట కూడా చెప్పలేదండి. సీత, సావిత్రి, అనసూయ లాంటి పతివ్రతల పక్కన ఒక కుర్చీ వేసుకుని కూర్చునే అర్హత అమ్మాయి గారికి ఉందండి. కనీసం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కుదురుగా సంసారం చేసుకోండి సార్. గ్యాప్ లేకుండా చేస్తాను. నువ్వు అర్జెంట్కి వెళ్ళి పాలు పళ్ళు పట్టరా. ఏంటి సిగ్గేస్తుందా? మీరింకా బట్టలతోనే ఉన్నారుగా, సిగ్గెందుకేస్తుంది? నెల తప్ప శోభనం చేసుకుంటున్నందుకు కాస్త సిగ్గుగానే ఉంది. లైటు తీయండి. ఏంటి బట్టల? కాదు, లైట్. ఓకే. ఆహా, ఫిగర్ అదిరింది. ఇది గాని నా పెళ్ళామైతే నా సామి రంగా ప్రతిరోజు కితకితలే. వీడు మారడు. వీడే కాదు, వీడిలా చాలా మంది ఇంతే. అదేంటో మనిషి దొరికిన దాంతో తృప్తి పడకుండా దొరకని దానికోసం ఆరాటపడుతుంటాడు. అందగాడా, అందవిహీనుడా, ధనవంతుడా, పేదవాడా, చిన్నవాడా, పెద్దవాడా అని ఆలోచించకుండా ప్రతివాడు మిస్ ఇండియానో మిస్ యూనివర్స్నో చేసుకోవాలని, స్పోర్ట్స్ స్టార్తోనో పాప్ స్టార్తోనో జల్సా చేయాలని కలలుగంటుంటాడు. అందరూ అలాంటి వాళ్ళనే కోరుకుంటే ఆ 25-30 మందికి తప్ప మరెవరికి పెళ్లిళ్ళు కావు కదండి. అందుకని నచ్చిన వాళ్ళని ఊహించుకుంటూ దొరికిన వాళ్లతో అడ్జస్ట్ అయిపోవడమే బెస్ట్. ఆల్రెడీ మేము చేస్తుంది అదేలోవే అంటారా? సరే, అలా కానివ్వండి. శుభం.